వస్తున్నావో అది ముఖ్యం. అంటే భక్తి ప్రార్థన అక్కర్లేదా, ఆలయంలోకి వచ్చేస్తే సరిపోద్దా అనుకుంటున్నారేమో. ఆలయంలోకి రాగానే నీ స్వభావం బయట ఎలాగున్నదో అది అక్కడ విడిచిపెట్టి లోపలికి రావాలట. ఎంతమంది ఉంచేస్తున్నామండి ఆ పని? తయారై వచ్చిన వాళ్ళు నన్ను ఇంకెవరో చూడాలని వస్తాం. మన చర్చిలో లేకపోవచ్చు, లేకపోతే నన్ను ఆకర్షించుకోవాలనే చూడాలనే అనుకుంటాం, లేకపోతే నేనే చాలా భక్తిరాలని ముందు వచ్చాను అనుకుంటాం. ఇంకా ముందుగా వచ్చిన వాళ్ళు ఏం చేస్తారు? ఎవరు వస్తారా అని చూస్తూ ఉంటారు. ఎందుకండి? ఇంకా బిగిన్ అవ్వలేదు కదా, మనం కబుర్లు చెప్పుకోవచ్చు అని. ఇవన్నీ జరిగేవి కాదా, నేను కొత్తగా చెప్తున్నానా అని మనం అలాగ ఉండొద్దు. ఎందుకంటే 23 సంవత్సరాలు, ఇందాక అయ్యగారు చెప్తున్నారు, సాక్ష్యం చెప్పినప్పుడు ఎవరో అన్నారు, అమ్మగారు కాబోలు, చాలా బాధలు పడి అంటున్నారు కదా. బాధ అనే మాట మాత్రం యేసు ప్రభు వారి దగ్గర మంచిది కాదు. ఆయన బాధ ఏం పడలేదండి, ప్రయాసపడి ఉంటారు, బహుశా ప్రయాసపడి ఉంటారు. ఎందుకంటే ప్రయాసపడడం అంటే ఏంటి? ఒక పని చేయాలని ఆతృత, ఒక పని చేయాలని నిశ్చయం, అది ప్రయాసం. బాధ అంటే ఏంటి చెప్పనా? ఎవడు చేస్తాడురా ఈ పని, ఇది అప్పగించారు కానీ నాకు, ఈ పని ఎవడు చేస్తాడు, వాళ్ళు చేసుకోవచ్చు కదా, మేమే చెయ్యాలా, ఇది బాధ. బాధపడి ఉండరు బహుశా ఆయన నన్ను అనిపిస్తుంది నాకు. నేను కూడా ఒక 4-5 ఏళ్ళ నుంచి చూస్తున్నాను కనుక మరి నేను కూడా అనుకునేది ఏంటంటే, వాళ్ళు బాధపడి ఉండరు, భార్యాభర్తలు ఇద్దరు, లేకపోతే ఇంకా ఆయనతో ఉన్న ఆయన స్నేహితులు ఎవరో ఈ కట్టినప్పుడు ఎవరెవరైతే ఉన్నారో సహకరించారో ఇది కట్టడానికి, వారందరూ కూడా ఏం చేసి ఉంటారండి? ప్రయాసపడి ఉంటారు. అందుకే అంటున్నాడు 2 కొరింథీలు 14 మొదటి కొరింథీల్లోనూ, ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడండి. ప్రేమ కలిగి ఉండటకు ప్రయాసం ఎందుకు? ఇది ఒకసారి చెప్పాను నేను ఈ మాట. ప్రేమ కలిగి ఉండటకు ప్రయాసం ఏం అక్కర్లేదండి, సెల్ ఉంటే చాలు. ఇది సెల్ కాదులేండి, సెల్లా ఉంది కదా, సెల్ ఉంటే చాలు, ప్రేమ ఆటోమేటిక్గా కలిగి ఉంటాం. ఆ ప్రేమ కలిగి ఉండమన్నది దేవుడు ఏం చెప్తున్నాడంటే, ఈ దినం మీతో మాట్లాడుతున్నాడు అంటే, ఎప్పుడు ప్రేమించడు దేవుడు. అప్పుడప్పుడు కూడా హెచ్చరికలు ఇస్తాడు, అప్పుడప్పుడు తల మీద చిన్న మొట్టికాయలు వేస్తాడు. బైబిల్ ఎంతమంది తెచ్చుకుని వచ్చారు చెప్పండి? ఉట్టిగా సెల్ల పట్టుకుని ఎంతమంది వచ్చారు? చదువు రాకపోయినా చిన్న క్రొత్త నిబంధన అయినా కూడా చేతిలో పట్టుకుని రావడం నేర్చుకోండి. అది మనకి ముఖ్యమైనటువంటి ఒక వస్తువు, పరిశుద్ధమైనటువంటి ఒక వస్తువు ఇది. దీన్ని విడిచిపెట్టుకుంటే ముందు తరాల్లో ఇది లేని పరిస్థితికి వస్తాం. అప్పుడు పట్టుకెళ్ళాలన్నా కూడా ఉండదు. సైతాన్ ఆధీనాలు కూడా తీసుకురావడానికి సిద్ధంగా ఉన్నాడు. దయచేసి చర్చిలోకి వచ్చేటప్పుడు బైబిల్ తీసుకుని రావడం నేర్చుకోండి. మరి వచ్చారు అన్నీ తిడతారా మమ్మల్ని అంటారా? కాసేపు హెచ్చరికించుకుందాం, పర్వాలేదు, అందులో నేను కూడా ఉంటాను. నాకు నచ్చింది మీకు నచ్చింది కాదు, దేవునికి నచ్చనిది మనం చేయకుండా ఉండడమే మన ముఖ్యోద్దేశం. నాకు నచ్చింది ఇక్కడ చేయాలంటే మీరందరూ 9:30-10 గంటలకు అయ్యగారు ఏ టైం చెప్పారో ఆ టైంకి మీరు ఉండాలంటాను నేను. నాది మిలిటరీ డిసిప్లిన్, నేను ఉంటాను, అందరూ ఉండాలంటాను. మరి ఉంటారా మీరందరూ? కనుక అవన్నీ విడిచిపెట్టి మన ముఖ్యోద్దేశం ఏంటంటే, దేవునిలో మనం బయట, అంటే దేవుడికి కూడా తెలుసు బయట ఉన్నప్పుడు ఎలాగో వీళ్ళు నా మాట వినరు, ఆయనకు అన్నీ తెలుసండి. బయట ఉన్నప్పుడు వినరు కనుక నువ్వు గుమ్మము దాటి లోపలికి అడుగు పెట్టినప్పుడు నువ్వు ఎలా మారిపోవాలి? ఆయనకి ఇష్టడుగా మారాలి, ఆయన ప్రేమించేవాడుగా మారాలి, ఇతరులను ప్రేమించేవాడుగా మారాలి, తల్లిదండ్రులు లేని బిడ్డలను ప్రేమించేవాడుగా మారాలి, వితంతువులను ప్రేమించేవాడుగా మారాలి. ఎన్నో ఉన్నాయి ఇందులో ప్రేమించాలంటే. ఆలయంలోకి వచ్చామంటే సరిపోదండి. మన ప్రవర్తన ఎలా ఉండాలి అంటే, మన ప్రవర్తన ఎంత బాగుండాలి అంటే ఇతరులను మించినట్టు. మనం చీర కట్టుకుని వస్తాం, నా చీర ఎంత బాగుందో, ఇంకెవరెవరు ఏం చీరలు కట్టుకొస్తున్నారని ప్రతి ఆడవాళ్ళు అనుకునే చిన్న మాట ఇది, అవునా కాదా? వాళ్ళు నా చీర బాగుందో లేదో, అందరూ ఎలాంటి చీరలు కట్టుకొస్తారో అనుకుంటాం కదా. మరి అందరూ నా చీర బాగోవాలనుకున్నప్పుడు నువ్వు దేవుని దగ్గర అందరికంటే ముందుగా ఆకర్షింపబడాలంటే నీ దగ్గర ఏముండాలి? ప్రేమ ఉండాలి, ఇతరుల మీద
ప్రేమ ఉండాలి, ఇతరుల మీద కనికరం ఉండాలి, ఇతరుల మీద జాలి ఉండాలి. ఇతరుల్ని విసుక్కునే కానీ, ఇతరుల్ని అసహించుకునే కానీ ఆ బుద్ధులు మనకి ఉండకూడదు. అవే చెప్తున్నాడండి ఇక్కడ ఈ దినం. కాబట్టి కఠినంగానే ఉండొచ్చు, కానీ అవి మనం నేర్చుకుంటే మనకి ఈజీ. ఎప్పుడూ కూడా హెచ్చరిస్తుంటే కఠినంగానే ఉంటుంది. నువ్వు ఇంతటి వాడివి, నువ్వు అంతటి వాడివి అంటుంటే అబ్బబ్బా అని పొగుడుతూ ఉంటాయి, బాగుంటుంది మనిషికి ఎప్పుడూ కూడా. హెచ్చరిక తీసుకునేవాడే జ్ఞానవంతుడంట. ఎవరండి? హెచ్చరికలను గైకొన్నవాడు జ్ఞానవంతుడు. అందుకే దెబ్బ కొట్టినప్పుడట బిడ్డ దెబ్బలు కొడుతుంటే తండ్రి ఒంగుని వీపిచ్చేస్తే వాడు చాలా జ్ఞానవంతుడు అవుతాడట పెద్ద అయితే. నన్ను ఎందుకు కొడుతున్నావు, నా బెత్తాన్ని పట్టుకుని ఆపినోడు అక్కడే ఉంటాడు. అంతే, సింపుల్ రీజను, మన బైబిల్ రీజను. నా సొంత మాటలు కాదు సుమండి. నా సొంత మాటలు అయితే నేను బాగా కఠినంగానే పిల్లల్ని అలా నా మాటలో ఉండాలని నేను పెంచుకుని వచ్చాను. వాళ్ళు ఇప్పుడు కూడా అలాగే ఉంటారు పాపం. అది భయమో ప్రేమో తెలియదు, కానీ మొత్తానికి ఆ ఒబీడియన్స్లోనే నా విధేయతలోనే నా బిడ్డలు నడుస్తారు. నా మనవలు కూడా ఈవెన్. అదేం గొప్ప కాదు, మనం పెంచుకునే మార్గం, మనం పెంచుకునే విధానం అది. అయితే ఇవన్నీ కాదండి, ఈరోజు మనం నేర్చుకునేది ఏంటి తెలుసా? ఇర్మియాతో మాట్లాడుతున్నాడు. ఇర్మియా గురించి మీ ఎవరికైనా తెలుసా? ఏదో తెలియదు, కానీ ఇర్మియా భక్తుడు చాలా గొప్ప వ్యక్తి. ఆయనకి ఎంత జ్ఞాపక శక్తి అంటే తను రాసిన గ్రంథం అంతా కాల్చేస్తే మరలా ఎక్కడా లేదు అది. మళ్ళీ ఇప్పుడు కంప్యూటర్లు, చిప్ కార్డులు, సిమ్ కార్డులు ఇవన్నీ ఉన్నాయా అండి? ఏమీ లేవు. ఆయన ఏం చేశాడు? మళ్ళీ దేవుడు చెప్తే నాకు జ్ఞాపకం ఉంది ప్రభువా, నేను రాసేస్తాను వెళ్ళని రాసేసాడు ఆయన. అంత గొప్ప వ్యక్తి. ఆయన్ని పిలిచి చెప్తున్నాడు, నేనే చదువుతాను. యెహోవా యొద్ద నుండి ఇర్మియాకు ప్రత్యక్షమైన వాక్కు, నీవు యెహోవా మందిర ద్వారమున నిలువబడి ఈ మాట అచ్చటనే ప్రకటింపుము. ఏ మాట ప్రకటించమంటున్నాడండి? ఎక్కడ నిలవబడమన్నాడు? ముందు ద్వారము దగ్గర నిలవబడమన్నాడు. ఇక్కడికి వచ్చి మైకు పట్టుకుని కాదు, అక్కడ నుండి హెచ్చరించమన్నాడు. ఎవరినండి? లోపలికి వచ్చే విశ్వాసుల్ని, లోపలికి వచ్చే ఇంకెవరు భక్తుల్ని, లోపలికి వచ్చే ప్రతి ఒక్కరిని కూడా హెచ్చరించమంటున్నాడు. ఆ మాట ప్రకటించమంటున్నాడు, హెచ్చరించమని లేదు. యెహోవాకు నమస్కారం చేయుటకే ఈ ద్వారములలో బడి ప్రవేశించు యూదావారులారా, యెహోవా మాట వినుడి. మనం వింటున్నామా? దేవుని మాట వింటున్నామా? లేకపోతే మన షోకు చూపించుకోవడానికో, మన అందం చూపించుకోవడానికో, లేకపోతే మన భక్తి, మన పాట ఇవన్నీ చూపించడానికి ఆరాధనకు వస్తున్నామా? అవన్నీ మనం ఇది పట్టుకుంటే అవన్నీ కూడా కనిపిస్తాయండి. మనం కప్పుకున్న దాంట్లోని ఇది కేవలము మన శరీరం కప్పుకోవడానికే వస్త్రాలు. అలాగని ఇంకా ఏదో చిరికి చీర కట్టుకోవచ్చు కదా అంటే, వెళ్ళే పరిస్థితులను బట్టి, వెళ్ళే ప్లేసులను బట్టి మన వస్త్రాలంకరణ మారుతుంది. పక్కింటికి వెళ్తాం అనుకోండి, నైటీలతో వెళ్ళిపోతారు ఇప్పుడు స్త్రీలు కదా. ఇంకొంచెం పక్కకి వెళ్ళాలంటే ఏ కాటన్ చీర కట్టుకెళ్తాం. ఎందుకంటే నేను చీరల గురించి చెప్తున్నాను. స్త్రీలకు చీరల గురించి చెప్తే తొందరగా వాక్యం అర్థమవుతుందంట. ఒక పాస్టర్ గారు చెప్పారు మొన్నే. మరి ఆయన ఎంత స్టడీ చేశారో నాకు తెలియదు, కానీ చీరలను ఎగ్జాంపుల్ ఎందుకు తీసుకొస్తున్నాడా ఈయన అనుకుంటున్నారా అని అడుగుతున్నాడు మమ్మల్ని ఆయన. ఎందుకండి అంటే, లేదు అదైతే ఎగ్జాంపుల్ కరెక్ట్గా అర్థమవుతుంది మీకు అని చెప్తున్నారు. నిజమే, అది ఆడవాళ్ళకి చీరలు ఎగ్జాంపుల్ చెప్తేనే. మాట వినాలి అంట. ఫస్ట్ మనం చెయ్యనిదే అది. వాళ్ళు ఏం చెప్తున్నారో మనం వినడానికి సిద్ధముగా ఉండం. మనకు తెలిసిందే జ్ఞానము, మనకు తెలిసిందే భక్తి, మనకు తెలిసిందే ప్రతిదీను. మనం వినడానికి ఇష్టపడము. వినడానికి ఇష్టపడిన వాళ్ళే లోపలికి ప్రవేశించాలి. ఫస్ట్ మాట ఏంటండి? మాట వినుడి అన్నాడు. ఏం చేసేయమనలేదు మిమ్మల్ని అక్కడ ఆయన. మాట వినండి, నా మాట వినండి, నా మాట వినండి, నా మాట వినండి, నేను యెహోవాను, నేనే దేవుణ్ణి చెప్పుతూనే ఉన్నాడు మన దేవుడు. ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి అండి. అదే ఒక అధికారి వస్తే మీరందరూ ఎలా ఉంటారా? మీ వినయం కానీ, మీ భక్తి కానీ, మొత్తం మీ బాడీ లాంగ్వేజ్ కానీ మారిపోతుంది. నాది కూడా, నేనేం గొప్పదాన్ని కాదు, నేను కూడా ముందు పరిగెడతాను. ఎవరన్నా వస్తే అధికారి వస్తేనే మనం పరిగెడతాం. అంటే మనం కనిపించట్లేదు కదా అని దేవుడు ఎప్పుడైతే వచ్చాములే అని ముసుకేసుకుని కింద కూర్చుండిపోతే కాదు, సమయానికి రావాలి. ఎందుకంటే సిస్టమ్ అనేది ఒక చర్చిలో ఏర్పడిపోవాలి. 23 సంవత్సరాలు వచ్చాయి కదా చర్చికి, ఇంకా అయ్యగారు మీకు సమయం పాటించాలి అని చెప్పాలా?
చెప్పవసరం లేదు, మీరే వచ్చేయాలి సమయానికి. మీరే వచ్చేసి మీరే అన్నీ చూసుకోవాలి. మా గజపతి నగరంలో అయితే అసలు ఎక్కడ వంట చేస్తారో ఎప్పుడు వంట చేస్తారో తెలియదు. ఇది నిజం, మీకు తెలుసు అనుకుంటా. మరి అయ్యగారు వియ్యపురాలు గారు ఆవిడ, మరి ఎప్పుడు కూడా ఆవిడ వంట చేసి ఫ్రెష్గా తయారై వచ్చినట్టు ఉండరు, అప్పటికప్పుడు అలా తయారై వచ్చినట్టు ఉంటారు ఆవిడ. చర్చిలో సమయానికి ఉంటారు ఆడపిల్లలందరూ. మనం బట్టలు మార్చుకోవడంలో, హెయిర్ స్టైల్ చేసుకోవడంలో పైన పిల్లలందరూ కొంచెం బిజీగా ఉన్నారు ఈరోజు. నాకు చాలా బాధ కలిగి చెప్తున్నాను సుమండి. అంటే మమ్మల్ని తయారవ్వద్దా అని అనొద్దు సుమండి, తయారవ్వండి. ఒకసారి తయారై వచ్చేయండి. మీరు 9 గంటలకి ఇక్కడికి రావాలంటే మీరు 8 గంటలకే తయారవడం స్టార్ట్ చేయండి. మన ట్రైన్లు విశాఖ ఎక్స్ప్రెస్ 3 గంటలకి విజయనగరంలో, 3 గంటలకు కదా అని మీరు 10 నిమిషాలు తక్కువ 3 గంటలకు వెళ్తే మీకు బండి అందుతుందా అండి? అంతదా? అప్పుడు సర్దుకుందాములే అంటే సర్దుకోగలరా? మీరు ఎప్పటి నుంచి సర్దుకుంటారు? ముందు రోజు నుంచి సర్దుకుంటారు. ఈరోజు ఇది, ఈరోజు ఈ చీర, ఈరోజు ఈ నైటీ, ఈరోజు ఇది, ఇవన్నీ సర్దుకుని కదా మనం సిద్ధంగా ఉంటాము. మరి దేవుని ఆలయానికి వచ్చినప్పుడు ఎందుకండి? దేవుని ఆలయానికి వచ్చినప్పుడు ఎందుకండి ఇంత నిర్లక్ష్యత? దయచేసి ఇవాళ నుంచి అయినా కూడా సమయాన్ని పాటిద్దాం. అందరం సమయాన్ని పాటిద్దాం. 3వ వచనం ఒక్కసారి ఎవరైనా చదవండి. ఇర్మియా 7వ అధ్యాయము. చెప్పమ్మా, చదవండి. చాలమ్మా. సైన్యములకు అధిపతియు ఇశ్రాయేలు యొక్క దేవుడు. ఇశ్రాయేలీలు అంటే ఎంత ప్రేమ అండి. ఎక్కువ విసిగించేది వాళ్ళే. యేసయ్యని, దేవుణ్ణి ఎక్కువ విసిగించేది వాళ్ళే. ఎక్కడ ఎక్కువ విసిగిస్తామో అక్కడ ప్రేమ ఎక్కువ ఉంటుంది. మన పిల్లలు మంచిగా ఉంటే వాళ్ళని పెద్దగా మనం పట్టించుకోం, ఇంట్లోనే ఉంటాం. కానీ కొంచెం ఎదిరించే పిల్లాడు, కొంచెం చదవని పిల్లాడు ఉంటే వాడిని ఇంకా అలాగా అన్నం తినిపించుకొని, నాన్న చదివేరా, అది చేయరా, ఇది చేయరా అని వాడు వెనక పడతాం. ఎందుకు? వాడు మాట వినడు గనుక. వీళ్ళు కూడా ఇక్కడ ఇశ్రాయేలు యొక్క దేవుడు నాకు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నేను ఈ స్థలమున మిమ్మును నివసింప చేయునట్లు. ఏ స్థలమున? ఈ స్థలమున నివసింప చేయాలంటే మీ క్రియలను, మీ మార్గములను దిద్దుకొనుడి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎంతమంది మన క్రియలను దిద్దుకుంటున్నాము? ఎంతమంది మనం లోపలికి వచ్చినప్పుడు అన్నీ విడిచిపెట్టి, మనలో కోపం ఉంటుంది. 50 మంది ఉన్నామంటే 50 మందిలో ఒక 20 మంది మీదన్నా కోపం ఉంటుంది మనకి. ఏదో ఒక పని, ఏదో ఒకటి. మనకు టైము ఎక్కువ అండి, అందుకని ఇవన్నీ ఉంటాయి మన మనసులో. ఎవరి మీద కష్టం ఉంటుంది, ఎవరి మీద నష్టం ఉంటుంది, ఎవరి మీద ఇంకేదో ఉంటుంది. కానీ అవన్నీ ఏం చేయాలట? బయట విడిచిపెట్టి లోపలికి రమ్మంటున్నాడు. మనమేమనుకుంటున్నామంటే మనం చాలా భక్తిగా వస్తున్నాము, దేవునికి నేనే ముందు వచ్చాము, ముసుగేసుకుని కూర్చున్నాను, ప్రార్థన చేసుకున్నాము అనుకుంటున్నామా? అలా అనుకుంటే ఎవ్వరికీ నష్టం కాదు, మనకే నష్టం. ఇండివిజువల్, ఇక్కడ ఎవరి వ్యక్తిగతమైన ప్రసంగం అండి ఇది. అందరికీ కలిపిన ప్రసంగం చాలా ఉంటుంది, వ్యక్తిగతమైన ప్రసంగం దట్టు స్త్రీలకే ఎక్కువ. పాపం పురుషులకి ఎప్పుడు పెద్ద వాక్యం అవసరం ఉండదు. ఎందుకు తెలుసా? వాళ్ళు ప్రతి విషయంలోనూ జాగ్రత్తగానే ఉంటారు వాళ్ళు. నేను స్త్రీ ద్వేషిని అని ఒక పేరు ఉంది నాకు. కాదు, స్త్రీ ద్వేషిని కాదు నేను, కానీ నేను మాట్లాడుతుంటే అలా ఉంటుంది. నన్ను మీరు తిట్టుకున్నా సరే ఇవాళ నేను మాట్లాడాల్సింది మాట్లాడే నేను వెళ్తాను. ఎందుకంటే నేను ప్రిపేర్ అయ్యాను, ఇది వేరేగా ప్రిపేర్ అయ్యాను. కానీ హెచ్చరించమని దేవుడు అక్కడ కూర్చున్నప్పటి నుంచి కూడా, ఎందుకంటే ఒక్కొక్కళ్ళు ధీమాగా సినిమా థియేటర్లోకి వెళ్తున్నట్టు వచ్చారు ఈ రోజు. అయితే చాలా సారీ టు సే, నాకు క్షమించండి అలా చెప్తున్నందుకు. మీరందరూ కూడా ఉత్సాహంగా, శ్రద్ధతో, భక్తితో అలా ఈ రోజైతే ఎందుకో మరి నాకు అలా కనిపించలేదు. నన్ను క్షమించండి, ఒకవేళ నాది పొరపాటో నేను అలా చూసానేమో, నాకు అనిపించింది చెప్తున్నాను. దయచేసి అలాగ ఈసారి మాత్రం నేను అలా చూడకూడదు. సమయానికి రండి, అందరూ సమయానికి వచ్చి కూర్చుంటే ఆ ఆనందం వేరు. కనుక మన క్రియలను ఏ విధంగా దిద్దుకోవాలంటే సమయానికి మనం వచ్చి మన క్రియలను దిద్దుకోవాలట. సమయానికి మనం వచ్చినట్లయితే దేవుడు కూడా చాలా సంతోషిస్తాడండి. మనలో భక్తిగా ఉండిపోమంటే మనం చచ్చిపోతామేమో అసలు. ఖచ్చితంగా ఇలాగే ఉండాలి అంటే, హైందవులకి చాలా ఉంటాయి కదండి, స్నానాలు చేసి పూజలు చేయాలంటే
వాళ్ళు ఎంత భక్తిగా చేస్తారు. కోర్స్ వాళ్ళు విగ్రహాలనే పూజిస్తున్నారు, కానీ వాళ్ళు ఎంత భక్తితో చేస్తారు తెలుసా? అన్ని జనులకు ఇవ్వాల్సిన శాపాన్ని మీకు ఇవ్వాల్సిన దీవెన్ని వాళ్ళకి ఇస్తానంటున్నాడు దేవుడు. అది మనకు అవసరమా? మన దీవెన మనమే పొందుకుందాం. మన బ్లెస్సింగ్ ఎవ్వరికీ ఇవ్వద్దు. ఒకవేళ వాళ్ళు తీసుకుంటే వాళ్ళకి వేరే ఇచ్చుకుంటాడు దేవుడు. మనది తీసుకెళ్ళి వాళ్ళకి ఇవ్వడానికైతే లేదు. ఇస్తున్నారంటే అర్థం ఏంటండి? మనం ఆయనకి ఇష్టం లేని పని ఏదో చేస్తున్నామన్నమాట కదా. అందుకని మనం అలాగ చెయ్యొద్దు. ఇశ్రాయేలీలాగా మనం ఆయన్ని విసిగించకుండా మన క్రియలను దిద్దుకుందాం. ముందు ఆయన మాట విందాం. అసలు ఆయన ఏం మాట్లాడుతున్నాడో మాట విందాం చెవులతో. ఆ తర్వాత మన మార్గములను, నువ్వే మార్గంలో నడుస్తున్నావో అది ఎవ్వరికీ తెలియదు, నీకే తెలుస్తుంది. నువ్వే మార్గంలో నడుస్తున్నావో, నువ్వే మార్గంలో నిలవబడుతున్నావో, నీ పాదములకి ఎక్కడికి వెళ్తున్నాయో నీకు తప్ప ఇంకెవరికి కూడా తెలియదు. ఎందుకంటే వన్ మ్యాన్ షో అంటాం చూసారా, వన్ మ్యాన్ ఆర్మీ అంటాం. యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఆ ఆర్మీలోకి వెళ్ళే అతను ఎక్కడికి వెళ్తున్నాడో పక్కవాడికి కూడా తెలియదట. ఒక టార్గెట్ పెట్టుకుంటాడు అతను. అక్కడికి వస్తారు శత్రువులు, వాళ్ళని వేసేయాలని చెప్పి ఆ టార్గెట్ ప్రక్కనున్న ఇంకొక ఆర్మీ అతనికి కూడా చెప్పడంట. ఎందుకు తెలుసా? అది లీక్ అవుతుందని, అది లీక్ అయిపోతుందని చెప్పడు. అలాగా మనం ఏం చేసినా అది మంచైనా చెడ్డైనా కూడా, మంచి అయితే మనం చెప్పడానికి ఇష్టపడతామండి. మంచి అయితే చాలా ఇష్టపడిపోతాం, అది చెప్పాలి ఇది చెప్పాలని. చెడ్డ చేస్తున్నప్పుడు మాత్రం మన పాదాలు ఎక్కడికి వెళ్తున్నాయో దేవుడు చూస్తున్నాడు. నువ్వెక్కడికి వెళ్ళి ఆయనకు దాక్కుంటావు? నువ్వు అడవిలోకి వెళ్ళి దాక్కుంటావా? అక్కడ దేవుడు ఉన్నాడు. అరణ్యంలోకి వెళ్తావా? అక్కడ ఉన్నాడు. భూమి కిందకి వెళ్ళి దాక్కుంటావా? అక్కడ కూడా దేవుడు నిన్ను గమనిస్తూ ఉంటాడు. కనుక మన క్రియలను చక్కపరుచుకుంటూ మన మార్గంలో సరిదిద్దుకోవడానికి ఈ దినము మనం, ఎందుకంటే ప్రత్యేకమైన రోజు, ప్రత్యేకమైన వాక్యం వింటే అది జ్ఞాపకం ఉంటుంది. అది హెచ్చరికైనా దీవెనైనా, ఇవన్నీ దీవెనలేనండి మనకి. మనం ఇలాగ చెయ్యొద్దు, సింపుల్ కదా. ఇలాగ చేస్తే కదా దేవుడు శపిస్తాడేమో. మనం అలాగ చెయ్యొద్దు. విన్న వాక్యాన్ని మనం పాజిటివ్గా తీసుకుందాం. వినే వాక్యాన్ని ఎప్పుడు కూడా హెచ్చరికని, అవును ప్రభువా నేను ఇలాగ ఉంటాను, నిజమే నా క్రియలు దిద్దుకుంటాను, ఒకవేళ నా క్రియలు నీకు ఇష్టంగా లేవేమో అవి నేను దిద్దుకుంటానని చెప్పినప్పుడు దేవుడు అంత దుర్మార్గుడు కాదండి. మనకి చెయ్యవలసిన నష్టం కూడా ఆయన చెయ్యడంట ఒక్కొక్కసారి. అలా చేయకుండా ఉండడానికి మనం ఏం చేయాలంటే తెలుసా? మన సత్ప్రవర్తన ద్వారా ఆయన చెయ్యవలసింది ఆయన మర్చిపోయేటట్టు చేయగలగాలంట. రిఫరెన్స్ ఉంది, అది కూడా నేను చెప్తాను. కనుక మనం మన క్రియలను దిద్దుకోవడానికి ఈరోజు ఇష్టపడదాం. అది లోపల ఉండడం. ఎందుకంటే ఇక్కడ నువ్వు దీవెనకరముగా ఉండాలి అంటే కనుక నువ్వు ఇక్కడ కొన్ని పనులు చేయాలి. లేచి వాక్యం చెప్పనవసరం లేదు, పాటలు కూడా పాడనవసరం లేదు, కానీ నీ క్రియలు నీ మార్గాలు సరిదిద్దుకుంటే చాలు అంటున్నాడు. అందరికీ మైక్ ఇచ్చి అందరినీ మాట్లాడమని దేవుడు ప్రతి ఒక్కరిని ఒక్కొక్క దానికి ఎన్నుకున్నాడండి. ఇది ఎందుకంటే కాపర్లను ఎప్పుడు కూడా నేను మీకు అప్పగిస్తున్నా, నీ కాపర్లని, లేకపోతే ఈ శిష్యులు నీకు అప్పగిస్తున్నా, లేకపోతే ఈ విశ్వాసులు నీకు అప్పగిస్తున్నానంటే వాళ్ళు తెల్లవారుజామున ఎప్పుడంటే అప్పుడు, రాత్రి మనం అర్ధరాత్రి 1 గంటకు ప్రార్థన చేయమని అడిగినా కూడా వాళ్ళు వెంటనే లేచి ఆ నిద్రమత్తులోనే ప్రార్థన చేయడానికి ఇష్టపడతారు. అవునా కాదా అండి? మరి అటువంటి ఫెసిలిటీస్ ఇచ్చిన దేవుడు కేవలం నువ్వు ఆలయంకి వచ్చినప్పుడు ఈ విధంగా ఉండంటే మనం చేయకుండా ఉండేవారంగా ఉందామా? చేసేవారముగా ఉందామా? నేనైతే చేసేవారంగా ఉందామంటాను. ఎందుకో తెలుసా? నా మాట ఎస్సన్న వాళ్ళందరూ ఒకసారి చేతులు ఎత్తండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎందుకంటే అది మంచని మీకు కూడా తెలుసు. 5వ వచనం నేనే చదువుతాను. 5వ వచనం కాదు, 4వ వచనం చదువుతానండి. ఈ స్థలము యెహోవా ఆలయము. అక్కడ ఎన్నిసార్లు చెప్తున్నాడు తెలుసా అండి? 3 సార్లు అదే మాటని గట్టిగా స్థిరపరుస్తున్నాడు ఆయన. ఈ స్థలము యెహోవా ఆలయము, ఈ స్థలము యెహోవా ఆలయము అని మీరు చెప్పుకొనుచున్నారే. మనం చెప్పుకుంటాం మన ఆలయం ఇంత గొప్ప, మాకు బాల్కనీ ఉంది, మాది చూస్తున్నాను, మాకు చాలా పెద్ద చర్చ్ కట్టారండి అక్కడ మన గరివిళ్ళలో మా బాప్టిస్ట్ వాళ్ళు చాలా పెద్ద చర్చ్ కట్టారు, కానీ బాల్కనీ కట్టలేదు. అయ్యో అనుకున్నాను, ఇంత చిన్న చర్చ్ అయినా బాల్కనీ ఉంది, ఎంత బాగుందో అని కదా. బాల్కనీ ఉంది. ఈ స్థలము ఎవరిదండి? ఈ స్థలము యెహోవాది, యెహోవా ఆలయము. అలా 3 సార్లు చెప్పిన తర్వాత అని మీరు చెప్పుకొనుచున్నారే,
ఈ మోసకరమైన మాటలునే ఆధారము చేసుకొనకుడి. అంటే నీవు నోటుతో చెప్పేవి మాత్రం ఎప్పుడు ఆయన రికార్డెడ్గా తీసుకోడు. నీ హృదయాన్ని చూస్తాడు. నీ హృదయంలో ఏమనుకుంటున్నావు? ఇంత చెప్పాను కదా. ఎవరి మీద విరోధంగా వచ్చారు ఇవాళ? ఎవరి మీద విరోధంగా వచ్చారండి ఇవాళ? అబ్బాయి మేము ఎవరి మీద విరోధంగా లేరంటారు. మనందరం మంచోళ్ళం. అయితే చాలామంది మనం ఆలయానికి వెళ్ళినప్పుడు నేను ఇవాళ ఆవిడతో మాట్లాడినని ముఖం ఇటే తిప్పు కూర్చుంటాం. చాలామందితో మనకు విరోధం ఉంటుంది. అయితే అలాగ ఒక సాక్ష్యం నేను చెప్పి, అంటే గొప్ప కాదు సుమండి ఇది, అంటే నా ఆలయంలో నేను ఫేస్ చేసింది మీతో పంచుకోవాలనుకుంటున్నాను. చర్చ్ కట్టారు, ఏం చేయాలని నేను మా పాప అనుకుంటున్నప్పుడు చాలా వేడిగా ఉంది, ఏసీలు కొనిద్దామని చెప్పి, ఏసీలు నేను ఏసీకి ఇచ్చానా విశ్వాసులకి ఇచ్చానా? కరెక్ట్గా ఆన్సర్ చెప్పండి, ఎవరో ఒకరు చెప్పండి. దేవునికి ఇచ్చానా? అవును, మరి దేవునికి ఒక్క పెట్టిపోతుందని దేవుడు వచ్చి ఆలయంలో వేడిలో కూర్చోలేడని దేవుడికి ఇచ్చాను కదా. దేవుడు ఆలయంలో ఎవరికి ఇచ్చాను? నేను దేవుని ఆలయంలోనే ఇచ్చాను. కానీ దేవుడు వచ్చి కూర్చుంటాడని ఇవ్వలేదు. అందరము మన చంటి పిల్లలతో సమేతం అక్కడ చల్లగా ఉంటుంది సమ్మర్లోనని చెప్పి ఇచ్చాం. ఇస్తే ఒక ఆవిడ అన్నారంట, డబ్బులు ఉన్నాయి కాబట్టి ఇచ్చారు అన్నారంట ఒక ఆవిడ. మన ఆడవాళ్ళు ఉంటారు ఏంటండి, అది నా వరకు చేరేస్తారా చేరవేయరా? మన నోర్లు మంచివి కాదు. నా వరకు వచ్చింది. వెళ్ళి నేను బిడ్డలు యవనస్తులందరూ పెద్ద పెద్ద గిఫ్ట్లు పట్టుకొని వచ్చారు. వాళ్ళు వేరే చోటకి భీములు వెళ్ళి చాలా పెద్ద పెద్ద గిఫ్ట్స్, అవి ఇంతంత 3 ఫీట్ ఉన్నాయి ఒక్కొక్క కప్పు మెమోంటోస్. అవి చూసి నాకు చాలా ఆనందం వేసి, అంటే నేను ఆ గిఫ్ట్ కొనేటప్పటికి నాకు తెలియదు వాళ్ళు ఇలాగ అన్నారు అని. వాళ్ళకు కూడా నేను ఏదో చిన్న చిన్న గిఫ్ట్లు కొని పంచే ముందు నాకు తెలిసింది, డబ్బులు ఉన్నారు కాబట్టి కొంటున్నారు అంటున్నారు, ఇప్పుడు ఇవి ఇస్తున్నారు మీరు ఇప్పుడేమంటారు అన్నారు. అయితే ముందు నేను స్టేజ్ మీదకి వెళ్ళి ఒకటే మాట్లాడానండి, ఇప్పుడు మిమ్మల్ని ఎలా గద్దించానో, నేను నా ఒక్కదానికే ఏసీ కొనుక్కోలేదమ్మా, మనందరికీ చంటుడా అది నెలల పిల్లాడు ఒకడు ఉన్నాడు, అంటే అందరికంటే చిన్నవాడు ఇంకా ఆడే అనుకోవాలి, వాడికి కూడా కలిపి కొన్నాను. ఆర్థిక ఇబ్బంది ఉన్నప్పటికీ కూడా మిమ్మల్ని అందరినీ మనల్ని ప్రేమించుకొని కొన్నాను. ఇది మనందరి పని, నా ఒక్కదందే కాదు, దయచేసి అలా అనుకోవడం మానేయండి అనగానే మేమా అని లేచి నుంచోలేదు. కానీ తర్వాత ప్రార్థన అయిన తర్వాత అడుగుతున్నారు నన్ను. నేను ఇప్పటి వరకు వాళ్ళు ఎవరికి కూడా నేను చెప్పలేదు. ఆ చెప్పిన ఆవిడకి కూడా చెప్పాను, నువ్వెవరితో అనొద్దమ్మా అని. ఎందుకంటే మనము లోపలికి వచ్చినప్పుడు ఒక క్వాలిటీ మెయింటైన్ చేయాలంటున్నాడు దేవుడు, నేను కాదండి. నేనెవరినండి మీకు చెప్పడానికి? ఒక క్వాలిటీ మెయింటైన్ చేయాలి, మీ క్రియలు దిద్దుకోవాలి, మీ మార్గాలు దిద్దుకోవాలి. ఈ స్థలము యెహోవా ఆలయము, దానికి ఇంక తిరుగులేదు. ఎవరి ఆలయం అండి ఇది? కానీ అలాగ అనుకుని మీరు మోసపుచ్చుకోవడం ఎప్పుడు? మన హృదయం చెడ్డదిగా ఉన్నప్పుడు, మన హృదయంలో భక్తి లేనప్పుడు. మన భక్తి లేని హృదయాన్ని అలాగా ఖాళీగా పెట్టుకొని అందులో ఎన్నో ఆవేదనలు, ఎన్నో కోపాలు, ఎంతో గర్వం, ఇవన్నీ పెట్టుకొని వచ్చి నువ్వు ఈ ఆలయం నాదేనబ్బా, నేను వచ్చేసాను, ముందు పాటలు పాడేశాను, ప్రార్థన చేస్తాను, వెళ్ళిపోతున్నానంటే నీకు దీవెన వస్తుందా లేదా? చెప్తున్న నాకు దీవెన వస్తుందా లేదా? గమనించుకునేవారమా కాదా? మనం అన్నం తింటాము, మనకు బలం వస్తుందో లేదో మనకు తెలుస్తుంది కదండి. అమ్మ పెద్దవారు మీరున్నారు కదా, మనకు తెలుస్తుంది కదా. బలం రాకపోతే ఏంటంటాం, ఇంత తింటున్నాను నా ఒంటికి శక్తి రావడం లేదేంటి అనుకుంటాం. మరి ఇంత వాక్యం వింటున్నావు నువ్వెందుకు భక్తిగా మారలేకపోతున్నావు? ఎన్నో వాక్యాలు వింటావు, ఎక్కడెక్కడ ప్రార్థనలు జరిగినా పరిగెడతాం. ఇక్కడ వాక్యమే కాకుండా మనకి ఇంకొకరు ఎవరో చెప్తున్నారంటే కొంత గొంతు వినడానికి చాలా సంతోషం మనకి. ఆ అయ్యగారు ఎవరో వచ్చారంటే, అమ్మగారు ఎవరో వచ్చారంటే పారిపోతాం, వింటాం వాక్యం. ఆచరిస్తున్నామా? ఆచరించడానికి ఇష్టపడదాం. ఒకసారి ఇంటికి వెళ్ళాక కూడా మీరు 27వ అధ్యాయం చదివిన తర్వాత మిమ్మల్ని ఎవరు కూడా అసలు ఏమీ చెప్పక్కర్లేదేమో వాక్యం. అన్నీ అంటే నవరంధ్రాలు మూసుకుని, తమ్ముళ్ళు లాంటి వాళ్ళు ఉన్నారు, అయినప్పటికీ కూడా మన నవరంధ్రాలు మూసుకుని జాగ్రత్తగా బ్రతకడానికి సిద్ధపడతామేమో అని నేను అనుకుంటున్నాను. తెలుసా ఎందుకంటారా? వాళ్ళు భక్తిగా ఉన్నవాళ్ళు, భక్తి లేని వాళ్ళు రెండు ఉన్నాయి ఇక్కడ. భక్తిగా ఉన్నవాళ్ళు ఏంటండి, దేవుని సన్నిధిలో ఉంటారు, వస్తారు, పాపం వాళ్ళకి ఏమీ తీరుబాటు ఉండదు, ఏముండదు, ఇతరుల కోసం ప్రార్థన చేసి వెళ్ళిపోతారు. భక్తి లేని వాళ్ళు క్రిటిసైజ్ చేయడానికి వస్తారు, వాళ్ళు ఇతరుల తప్పులు ఎంచుట కోసమే వస్తారు. మంచి చేసినప్పటికీ కూడా, ఇప్పుడు నేను ఏసీ కొన్నాను, అది మంచిదా చెడ్డదా అండి?
మంచిదే కదా, అందరికీ చల్లదనం ఇచ్చేదే కదా. డబ్బులు ఉన్నాయి కాబట్టి కొందాయమ్మ అంటే మరి ఏం చెప్పాలి, నేను నా డబ్బులుండి కొనలేదు నేను, అసలు వాళ్ళకి తెలియదు ఆ సంగతి. డబ్బులు లేకుండానే కొన్నాను నేను. దేవునికి ఇవ్వాలని మీరు అంటున్నారు, నా ప్రజలందరూ వేడితో నలిగిపోతున్నారు. దేవుని ఆలయంలో అంత ఆలయం కట్టించారు ఈ పెద్దలు, కనీసం నేను ఈ చిన్న వస్తువైనా ఇచ్చి మేమందరం కూడా సుఖంగా ఉంటామనుకుని చేసిన పని అది. అందుకని మన క్రియలను, మన నోటి మాటలను కూడా మనం సరిదిద్దుకోవాల్సిన వారమై ఉంటున్నాము. అందుకే యెహోవా ఇక్కడ చెప్తున్నాడు, యెహోవా ఆజ్ఞ ఇచ్చినదేమనగా, నీవు యెహోవా మందిరావరణంలో నిలిచి నేను నీకు ఆజ్ఞాపించిన మాటలన్నిటినీ యెహోవా మందిరములో ఆరాధించుటకై వచ్చు యూదా పట్టణస్థులందరికీ ప్రకటింపుము. వాటిలో ఒక్క మాట అయినను చెప్పక విడువకూడదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎవరో తిడతారు, ఎవరికి ఇష్టం అవ్వదని మన ప్రసంగాలు మార్చి కూడా ఈగర్లు ఎంతోమంది ప్రసంగం కఠినంగా చేస్తానంటండి. పోలీస్ ఆఫీసరు ఆయన డ్యూటీ ఖచ్చితంగా చేస్తానంట. అసలు లోకంలో ఒక చిన్న దొంగతనం కాదు కదా, చిన్న ఏ కేసులు ఉండవంట. అయ్యగారులు కూడా నిజంగానే ఈ వాక్యాన్ని అనుసరించి పాపం వాక్యం చెప్తే ఆరాధనలో ఎవరు ఉండరు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈయన నా గురించే మాట్లాడాడు, ఈయనే ఉన్నాడేంటి పాస్టర్, ఇంకో పాస్టర్ దగ్గరికి వెళ్ళిపోదాం. ఆయన తిడతాడమ్మా, ఆయన తిడతాడు నువ్వు జాగ్రత్తగా లేకపోతే. పాస్టర్ల పనే, కాపర్ల పనే అది. వాళ్ళు విడువక, ఈయన ఆజ్ఞాపించిన మాటలన్నిటిలో కూడా ఏ ఒక్కటి కూడా నువ్వు విడవక చెప్పవలెను. దేవునికి స్తోత్రం. అందుకే నేను విడవకుండానే చెప్తున్నాను, మీరు నన్ను ఏమనుకున్నా సరే ఈ దినం. కాబట్టి అలాగ ఉండడానికి మనం ఇష్టపడదాం. ఏది ఉన్నా కూడా కఠినమైనా కూడా ప్రేమతో చెప్పగలగాలి. ఇప్పుడు నేను ఈ మాటలు మిమ్మల్ని ఇంకొంచెం గద్దించి చెప్పొచ్చు, అలా నాకు ఇష్టం లేదు, మీకు అర్థం అవ్వాలని ఈ విధంగా నేను మాట్లాడుతున్నాను. ఎందుకంటే ఇంకొకసారి ఇది రిపీట్ అవ్వద్దు. ఎందుకంటే దేవుని ఆలయం అండి ఇది. ఎందుకంటే వాళ్ళు ఉత్తనే సరదాగా వాళ్ళు ఇల్లు కట్టుకుని ఏదో ఆయన చిన్న ఉద్యోగం చేసుకుని, లేకపోతే అమ్మ చదువుకున్నదైతే ఆ అమ్మ చిన్న ఉద్యోగం చేసుకుని ఏదో వాళ్ళు బ్రతకలేరా? ఇంతమంది ఇంకొకటి మా అబ్బాయి ఇంకొకటి అసలు ఇంకో ఆరాధన కూడా పెట్టేయాలని పాపం ఆశగా ఉన్నారు. ఆయన ఎక్కడ ఏ ఆశ కలిగి ఉన్నప్పటికీ కూడా మన విశ్వాసులమే మనం ఆలయాన్ని శుభ్రం చేసేదైనా, ఆలయాన్ని అది 10 అంతులు 30 అంతులు 60 అంతులు 100 అంతులుగా ఎదగాలన్నా కూడా మన వంతు చాలా అందులో ఉంటుందండి. ఆ అమ్మగారు అయ్యగారు ఇద్దరే చేసుకెళ్ళిపోతే కాదు, వాళ్ళకి సపోర్ట్గా ఎప్పుడు మీరు ఉండాలి. అంటే ఆయన ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నిటినీ కూడా మీరు నెరవేర్చువారుగా ఉండాలి. 6వ వచనం ఒక్కసారి చదవండి అమ్మా. అమ్మ 6వ వచనం. ఓకే చదవండి అమ్మ. అక్కడ ఆపండి అమ్మా. ఏంటంటున్నాడమ్మా? పరదేశులను, ఎవరైనా క్రొత్తగా వచ్చిన వారు, పరదేశులు అంటే ఇంకెక్కడి నుంచో అమెరికా నుంచి వచ్చిన వాళ్ళు కాదండి, క్రొత్తగా వచ్చిన వారిని చర్చ్ అంతా కూడా గౌరవిస్తారు. ఎందుకో తెలుసా? మన ఆలయంలోకి మన వాక్యం వినడానికి ఒక కొత్త వాళ్ళు వచ్చారంటే అది మనకెంతో దీవెన. మరి మన ఉత్తనే పెట్టుకున్నామండి చర్చ్, అందరూ వచ్చి వాక్యం వినడం కోసమే కదా. కనుక వాళ్ళని, తండ్రి లేని వారిని, విధవరాండ్రను బాధింపకయు. ఎవరిని బాధించకూడదటండి? పరదేశులను, తండ్రి లేని వారిని, విధవరాండ్రను బాధింపకయు. లోపలికి వచ్చిన వాళ్ళని ఎప్పుడూ కూడా మనం, అందుకే అన్నాను, ముందే చెప్పాను నేను, ముందొచ్చేసి ఎవరు రాలేదో ఎవరు వచ్చారో వీళ్ళ మీద చాడీలేసి కూర్చుని మాట్లాడుకుంటాం. ఆ అయ్యగారు వచ్చేటప్పటికి గబగబా లేసి నుంచుని ప్రైజ్ లాడ్, ముందు మన నోట్లో ఉండేది ప్రైజ్ లాడ్. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అటువంటి వారంగా కాకుండా వీళ్ళందరినీ మనం బాధింపకుండా ఉండడం కూడా దేవుని ఆలయంలో ఒక క్రియే. జ్ఞాపకం పెట్టుకోండి. మన క్రియలు దిద్దుకోవడం ఒకటి, మన మార్గాలు సరిచేసుకోవడం ఒకటి, యెహోవా మాట వినడం ఒకటి. ఇప్పుడు పరదేశులను, తండ్రి లేని వారిని, మరి విధవరాండ్రను, ఇంకెవరైనా ఉన్నారా అక్కడ? లేదండి. ఇంకా బాధింపగా ఈ చోట నిర్దోష రక్తము చిందింపక. ఏమండి ఇది మర్డర్లు చేసే ప్లేసా? కాదు కదా. కానే కాదు, ఇక్కడికి వచ్చిన వారు ఆదరణ పొందుకుని బయటకు వెళ్ళాలి, హృదయం ప్రేమతో నింపుకుని బయటకు వెళ్ళాలి కదా.
ఇతరుల మీద ప్రేమ కలిగి బయటకు వెళ్ళాలి. అది కదా ఇక్కడ జరగవలసిన పని. ఇక్కడ ఏం జరుగుతుందంటండి, చర్చస్లో అలాంటివి జరగలేదా? నిర్దోషుల రక్తము ఎంతోమంది, ఎందుకంటే అక్కడ ఎవరు చెక్ చేయరు కాబట్టి అక్కడ కూడా తీసుకెళ్ళి చేసిన వాళ్ళు ఎక్కువ. గుజరాత్లోనే అలాంటి చోట్ల ఎక్కువ ఇలాంటివి జరుగుతూ ఉంటాయంటండి. మా అన్నయ్య గారు అబ్బాయిని ఆ ఊరు ఇచ్చారు. ఆ చర్చిలో విషయాలు చెప్తుంటే మనం చర్చికి రావడానికి కూడా మనకి భయం కలుగుతుంది. నిజంగా ఆంధ్రాలో ఆ బాధ లేదండి. ఇలాంటి చిన్న చిన్న గ్రామాల్లో అయితే అసలు ఆ బాధ లేదు. కానీ ఒక్కొక్క చోట చర్చిలో జరగకూడనివన్నీ అక్కడే జరుగుతాయంట. తెల్లారేసరికి మళ్ళీ మామూలుగా ఆరాధన. అంటే దేవుడు వెర్రివాడా, చూస్తా ఊరుకుంటున్నాడంటే ఆయన క్షమాహృదయం కలిగిన వాడు గనుక మనల్ని అందరినీ దీవించాలనే ఆశ. ఈ దినము కాకపోతే ఆయన యెహోవా మరి కుడిపార్శ్వమున కూర్చుండి యేసయ్య ఏం ప్రార్థన చేస్తున్నాడండి రోజు మన కోసం, ఏ విన్నపాలు చేస్తున్నాడు అనుకుంటున్నారు? ఆగు ఆగు, వాళ్ళు మారతారు, తండ్రి ఆగు ఆగు ఆగు. రోజుకి ఎన్నిసార్లు అంటాడో ఆ మాట యేసయ్య నాకు తెలియదు, కానీ ఆగు ఆగు, క్షమించు క్షమించు క్షమించు. లేకపోతే మనం ఎక్కడ ఉంటామండి? ఎప్పుడో మర్చిపోతారు మనల్ని కదా. ఎప్పుడో మర్చిపోవడం అంటే మీకు అర్థమైంది, నా నోటితో నేను చెప్పను. కానీ కనుక నిర్దోషం మీకు కీడు కలుగు చేయు అన్య దేవతలను అనుసరింపకయు నుండిన ఎడల. ఇది మనం ఎవరూ చేయమనుకోండి, మనం ఎవరూ చెయ్యం. ఇది చేసేవాళ్ళు తెలియక చేస్తున్నారు, తెలిసి కాదు. అనుసరిస్తున్నారు ఇంకా అంటే వారికి తెలియకే, అంతేగాని తెలిసి కాదు సుమండి. యేసుక్రీస్తు నిజమైన దేవుడని ఇంకా తెలియకే వాళ్ళు దాన్ని అనుసరిస్తున్నారు. అది మనకు పెద్ద సంబంధం లేని విషయం అనుకోండి. కనుక మన దగ్గరకంట ఇర్మియా 26:5 ఎవరైనా తీయగలరమ్మా ఒకసారి? మీరు నా మాటలు విని నేను నీకు నియమించిన ధర్మశాస్త్రమును అనుసరించి నడుచుకొనుడనియు, నేను పెందలకడ లేచి పంపుచున్న నా సేవకులకు ప్రవక్తల మాటలను అంగీకరించుడనియు నేను మీకు ఆజ్ఞ ఇయ్యగా మీరు వినకపోతిరి. ఎంత దౌర్భాగ్యమైన మాట అండి. మీరు విన్నారని రాస్తుంటే అక్కడ ఎంత బాగుండునో అనిపించింది నేను చదువుకుంటుంటే. మీరు వినకపోతిరి. పెందలగాడే ఆయన లేచాడట దేవుడు, వీళ్ళని లేపాడు, అయ్యగారులను లేపాడు, వాళ్ళ మన దగ్గరికి పంపించాడు. వాళ్ళు ఏదో మనకు వాక్యం చెప్పారు, మనం ఏం చేసామంటండి? ఈ ఆజ్ఞలన్నిటినీ వినకపోతే మనకి ఎంత ధైర్యమో చూసారా? పెందలకాడ లేచి వచ్చాడంట, మరి మన కాళ్ళకి ఆయన గడుగుతుంది ఏంటి, మన కానుక ఇవ్వకపోతే ఎందుకు వచ్చాడు అంటారు. రాపోతే ఏమంటారు తెలుసా? పాస్టర్ గారికి ఈ మధ్యన ఎలాగైనా మారిపోయారండి, ఆయన ఫోన్ చేయగానే రావట్లేదు అంటారు. రెండు మనమే అంటాము. వాళ్ళు ఎందులో పడి చచ్చిపోతారండి. ఇంకా ఇప్పుడు కాపర్లు కూడా వాళ్ళకి ఒక వ్యక్తిత్వం ఉంటుంది కదా. అంటే వాళ్ళని వెనకేసుకు రావడం లేదు, నేను జరుగుతున్నది చెప్తున్నాను నేను. ఇప్పుడు కాపర్ల గురించే కదా మనం ఇక్కడ. ఆయన అంట పెందలకళ్ళు లేచి పంపుచున్న నా సేవకులకు ప్రవక్తల మాటలను అంగీకరించుడని చెప్తే ఆ ఆజ్ఞలన్నీ ఇయ్యగా మీరు వినకపోతిరి. దేవా నీకు వందనాలనైనా మేము అందులో లేనందుకు. మనం ఎవరూ లేనందుకు ఒకసారి దేవునికి స్తోత్రం చెప్పండి. మనం ఎవరూ లేము అందులో, అంతే. మనం ఎవరూ ఉండద్దు. ఒకవేళ కొద్దిగా దగ్గర ఉన్నామేమో, అందులోంచి బయటకు వచ్చేద్దాం. కాబట్టి మనం వినేవారముగా ఉందాం. తెలిసిందా అండి? అక్కడ వినడం, బయట మాట యెహోవాది వినడం వేరు. జస్ట్ ఆయన ఏం చెప్తున్నాడు. ఇక్కడ ఆజ్ఞలన్నీ ఇచ్చాడంట. ఆ ఆజ్ఞల్లో ఎన్ని రకాల ఆజ్ఞలు ఉన్నాయండి. పేదల్ని ప్రేమించాలి, కనికరించాలి, పరదేశులు వస్తే వాళ్ళని బాధించకూడదు, నిర్దోష రక్తం చిందించకూడదు, విధవరాండ్రులను ప్రేమించాలి, బేదలను ప్రేమించాలి, కనికరించాలి. ఇంకా బోలెడన్ని ఆజ్ఞలు ఉన్నాయండి మనకి. నిన్ను వలే నీ పొరుగు అని ప్రేమించాలి అంటే ఏంటి తెలుసా అండి? ఇప్పుడు నేను ఈ చీర కట్టుకొచ్చాను కదా, ప్రేమించాలంటే ఏంటండి? ఈ చీర ఒకళ్ళకి నచ్చితే నేను ఈ చీర వాళ్ళకి ఇచ్చేసి వెళ్ళిపోవడమే. అమ్మ మీరు ఎలాగ వెళ్తారంటే దేవుడు నన్ను అలా విడిచిపెడతాడా? నాకు ఇంకేదో అరేంజ్ చేస్తాడు ఆయన. అంత గొప్ప మనసు కలిగిన వారు ఉండలేకపోవచ్చు, కానీ ప్రయత్నిస్తే జరగనిదంటూ ఏమీ లేదు. మా సిస్టర్ ఉన్నారు, ఆమె వాళ్ళు రావాల్సింది కానీ కాళ్ళ నొప్పులని రాలేకపోయారు. ఇదివరకు తను ఆ చీరలు ఎన్నో సంవత్సరాలు వాడి కాటన్ శారీస్ అయినా అవి చిరుగైనా కూడా అవి వాడుకొని ఉండేది. అయితే నేను ఒక 1 year వాడతాను కాటన్ చీరలు. అయితే పేదవారు ఎవరైనా నన్ను అడిగితేనే సుమండి నేను వెళ్ళి వాళ్ళ మీద నేను మానేశాను కదా, అది ఇంకొకరికి ఇద్దామని ఆశపడను నేను. వాళ్ళు ఎవరైనా అడిగితే
నా దగ్గర ఉన్నాయి, ఇవి కట్టుకుంటారా అని ఇచ్చినప్పుడు వాళ్ళు సంతోషంగా ఇంకొక సంవత్సరం వాడుకోవచ్చు ఆ చీరలు, అంతకు మంచివి ఇస్తాను. ఎందుకంటే ఇస్తున్నానని చెప్పడం గొప్పగా చెప్తున్నారు అమ్మగారు అనుకుంటున్నారేమో. కాదండి, ప్రేమించటము, ఆజ్ఞలను అనుసరించటం ఏంటంటే చెప్తున్నాను. అయితే నన్ను చూసి మా చెల్లి ఏమి నేర్చుకుని తెలుసా అండి, తను కూడా ఒక 2-3 నెలలు కట్టుకుని కాటన్ చీరలు అవి ఇతరులకు ఇవ్వడం మొదలుపెట్టింది. నీ దగ్గర అప్పుడు ఆ కాటన్ చీర ఉండాలి కదా. ఎప్పుడైనా ఫోటోలు చూసినప్పుడు, అరే మణి ఇది ఈ కాటన్ చీర కనిపించట్లేదేంటి, ఎప్పుడు కట్టుకోవట్లేదంటే, అదేంటక్క ఎప్పుడో ఇచ్చేసాను, ఎవరికో ఇచ్చేసాను, పేదవాళ్ళకి కట్టుకుంటున్నారు, దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆ చిన్న దాంట్లోనే నువ్వు ఆజ్ఞ మీరకుండా ఉంటే పెద్దవి చేసేటప్పుడు చాలా ఈజీ. అందుకే మనం ముందు ఆలు నేర్పుతారు. ఎందుకండి, ఆలు చాలా చిన్నవి, తర్వాత గుణింతాలు నేర్పుతారు, తర్వాత మాటలు నేర్పుతారు, ఆ తర్వాత మనం ఎక్కడ ఆగం. అది మనం చేయవలసిన పని కదా. మనం ఇంకెక్కడ ఆగం. అప్పుడు మనకు మాటలు వచ్చేసాయి కదా, నడక వచ్చేసింది కదా. కానీ ఆ నడక ఏ వైపు వెళుతున్నది, నీ క్రియలు ఏ వైపుగా వెళ్తున్నాయి? ఆలయానికి వచ్చి నువ్వేం చేస్తున్నావు? ఆజ్ఞలు మీరుతున్నావా? ఆజ్ఞలను వింటున్నావా? పెందల కడే వచ్చి ఆ ప్రవక్తలు నీకు చెప్తున్న మాటలు నువ్వు వింటున్నావా? దయచేసి ఇవాళ నుంచైనా వినడానికి ప్రయత్నిద్దాం, ఆ విధముగా ఉండడానికి ప్రయత్నిద్దాం. ఈ స్థలమున తమకు నిత్యముగా నుండుటకే పూర్వకాలమున నేను మీ పితరులకు ఇచ్చిన దేశమును మిమ్మల్ని కాపురం ఉంచుదును. ఇదిగో అబద్ధపు మాటలను మీరు నమ్ముకొనుచున్నారు, అవి మీకు నిష్ప్రయోజనములు. ఈ అబద్ధం మాటలు ఏంటి చెప్పనా అండి? పాస్టర్ గారి మీద ఎవరికన్నా అంటే, మరి పాస్టర్ గారిని ఎగ్జాంపుల్ పెట్టుకోవాలి మనం. ఈ అయ్యగారని కాదు, ఏ కాపరైనా. కాపరి గారు ఒకవేళ మనం ఫోన్ చేయగానే అందుబాటులో లేరే, రాలేదే, అలాగని నువ్వు చెప్పిన బాధ ఆయన ప్రార్థన చేయకుండా ఉండరు. ఆయన ఏ స్థలంలో ఉంటే ఆ స్థలంలో చేస్తారు. ఎందుకంటే నేను కూడా అలా చేస్తాను కనుక మరి వారు అలా చేస్తారని నేను ఖచ్చితంగా నమ్ముతున్నాను. అప్పుడప్పుడు చేసే నేనే చేస్తున్నప్పుడు అది వాళ్ళ డ్యూటీ అయినప్పుడు వాళ్ళు చేయరని మీరు ఎందుకు అనుకుంటారు? కానీ నీకేంటి తెలుసా, నీ ఇంటికి వచ్చేసి వెంటనే అటెండ్ అయిపోయి అమ్మా ఏమైపోయిందని చెప్పి నిన్ను ఉద్ధరించేయాలి. ఉద్ధరించకపోతే నీకేం కలుగుతుంది? ఏం కలుగుతుంది? కష్టం కలుగుతుంది. కష్టం కలుగుతుంది. ఆయన వచ్చినప్పుడు మాట్లాడు, అక్కడతో ఆగుతావా? అది నీ హృదయంలో పెట్టుకుని ఉంటావా? ఉండవు. పక్కనుంటే మన ప్రార్థన రమ్మన్నాను అయ్యగారిని, వచ్చారు కాదు, మరి అంతే ఏం చేస్తాము అంటావు. కొంచెం నాలాంటి గడుసుదైతే ఇంకొక కొంచెం పెద్ద మాట్లాడుతుంది కదా. ఇదే మనం చేసే పని. లోపలికి వచ్చి మనం ఏం చేస్తామంటే, అయ్యగారికి ఏ పని ఉందో రాలేకపోయారంటే ఎంత ఆనందం తెలుసా ఆ మాట. నా ఆయనకి కాదు, ఆయన వింటున్నాడా పాపం, ఆయన ఆనందిస్తాడండి. మీరు అది జ్ఞాపకం పెట్టుకోండి. మీ మాటలు, మీ ఆలోచన, మీ నడవడి, మీ కంటి చూపు, మీ వినికిడి, మీ వాసన పీల్చి అన్నీ కూడా ఆయన చేతిలో బంధింపబడి ఉన్నాయి. ఆయన ఏం చేయమంటే అది చేయాలి. మనం అది చేయకుండా మన ఇష్టానుసారంగా చేస్తున్నప్పుడు ఆయన గమనిస్తాడు. గమనించి ఆయన బాధపడినప్పుడు మనకి ఏం కలుగుతుందండి? నిరాశ, నిస్పృహ. మనకు ఆయన ఇస్తానన్న ఫలభరితమైన దేశాలు మౌనంగా ఉండిపోతాడు. ఆయన చంపేయడు మనల్ని, అంటే ప్రాణాలు తీసుకోడు ఎవరిని. కానీ దేవుడు మౌనం అయిపోతేనే డేంజర్ అండి. మనం గుర్తున్నామని హెచ్చరిగిస్తూ ఎప్పటికప్పుడు మనల్ని తలంచుకుంటూ ఉంటే ఓహో మనం జ్ఞాపకం ఉన్నాం అనుకుంటాం. కానీ మనల్ని మర్చిపోయి ఉంటే మౌనం అయిపోతేనే మనకి చాలా ప్రమాదం. కనుక దేవుడు మౌనం అవ్వకుండా చూసుకోండి. దేవుడు మౌనం అవ్వకుండా ఉండాలంటే మనం ఎన్ని పనులు చేయాలో తెలుసా అండి? ఇంటికి వెళ్ళి మెళ్ళు ఇంకొకసారి మననం చేసుకోండి. మననం చేసుకుంటే మీకు ఎంత తృప్తి కలుగుతుందంటే అంత తృప్తి కలుగుతుంది. ఇక్కడ ఉన్నాడు మీకా 3:11 ఒకసారి చదవండి అమ్మా. జనుల ప్రధానులు లంచం పుచ్చుకొని తీర్పు తీర్చుదురు. జనుల ప్రధానులు అటండి లంచాలు పుచ్చుకొని తీర్పు తీరుస్తారట. వారి యాజకులు కూలికి బోధింతురు, ప్రవక్తలు ద్రవ్యం కొరకు సోది చెప్పుదురు. అయినను వారు యెహోవాను ఆధారము చేసుకుని యెహోవా మన మధ్యన ఉన్నాడు కదా, ఏ కీడును మనకు రానేదని అనుకుందురు. ఆ దృష్టిలో ఆ కోవలో మనం ఉండడానికి ఉందామా? ఆ కోవలో మనం ఉంటేనండి శాపమే మనకి. ఆ త్రోవల్లో మనం ఉంటే మనం శాపం. మనం ఇతరులను ఎల్లప్పుడూ ప్రేమించేవారుగా ఉందాం. ప్రేమించాలంటే ఏం డబ్బులు ఖర్చు పెట్టక్కర్లేదండి. నేను ఇక్కడికి ఎందుకు వచ్చాను ఈరోజు? వాళ్ళిద్దరిని ప్రేమించే వచ్చాను. మీ అందరినీ కూడా, మీరెవరో నాకు తెలీదు, మరి వాళ్ళని ప్రేమించానంటే మిమ్మల్ని కూడా ప్రేమించి వచ్చినట్లే నేను కదా. ప్రేమించి
నాదైన మాటలు, దేవుని మాటలు మీతో పంచుకోవాలని ఆశపడి వచ్చాను. గరివిడి నుంచి వచ్చాను నేను, 40-30 కిలోమీటర్ల దూరం నుంచి. నా మనవడిని స్కూల్ మానిపించేశాను ఇవాళ. 10th క్లాసు. ఏ 10th క్లాస్ అయినా ఏమైనా ఒకరోజు మానేస్తాడు, ఫెయిల్ అయిపోతాడు. దేవుని పని మీద వెళ్ళిన బిడ్డ అవ్వే అవ్వడు. ఆ ధైర్యం, ఆ విశ్వాసంతోనే వచ్చాను. కనుక మనం ఎప్పుడు కూడా, అందుకని మనం ఏం చేయాలంటండి, దేవుణ్ణి మనం ప్రేమించేటప్పుడు, దేవుణ్ణి మనం ఘనపరిచేటప్పుడు మన హృదయం అంతానంట, మన కన్నీళ్ళు ఆ హృదయంలో నిండిపోవాలంట. అందులో దేవుడు తేలియాడాలి. ఏడిస్తే కళ్ళు నిండిపోతాయా, కళ్ళు నుంచి 4 చుక్కలు వస్తాయి అంతే కదమ్మా అంటారేమో. నో 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 మన హృదయము రోదన కానీ వేదన కానీ ఏడుస్తూ ఉంటే ఆయన చూడలేని దేవుడు అటండి మన దేవుడు. ఎంత గొప్ప దేవుడు. ఒక్కొక్కసారి మన భర్త అయినా మనం ఏడిస్తే, ఈ రోజు ఇలా ఏడిసి నన్ను కన్విన్స్ చేస్తుంది ఇదని దగ్గరికి రాడు ఆయన. ఆయన ఏడుపులు నాకు తెలిసిన అంటాడు. దేవుడైతే అలాగనే దేవుడు కాదండి. నువ్వు రోధించి శోధించి ఆయన్ని ఏడుస్తూ ఉన్నప్పుడు, అమ్మో నా బిడ్డ ఏడుస్తుందని వస్తాడు. నువ్వు కూడా అలా దొంగ నాటకాలు ఎవరూ దేవుడి దగ్గర ఆడలేము. దొంగ ఏడుపులు ఏడవగలమా అండి? దేవుని దగ్గర ఏడవలేము. కనుక మంచి ఏడుపు ఏడుద్దాం, దేవుని దీవెన పొందుకుందాం. అలాగే కీర్తన ఆఖరిగా ఒక మాట చెప్తానండి. ఇంకా నేను చెప్పాలనుకున్నాను కానీ నాకు ఇంకా అది కొంచెం కఠినం, అంటే చెప్పాను కదా నేను కఠినంగా మాట్లాడాలనుకున్నాను. వద్దులేండి. కీర్తన 57వ వచనం ఒక్కసారి, అంటే మనం ఇవేమీ చెయ్యకపోతే ఆయన మనకి ఏం చేస్తాడో తెలుసుకుందాం, చేస్తే ఏం చేస్తాడో తెలుసుకుందాం. 2 నా జనులారా, నేను మాట్లాడబోచున్నాను, ఆలకించుడి. ఇశ్రాయేలు ఆలకింపుము. నేను దేవుడను, నీ దేవుడను, నేను నీ మీద సాక్ష్యము పలికెదను. దేవా నీకు వందనాలు నాయన, స్తోత్రం తండ్రి. నువ్వు సాక్ష్యం పలికే రోజు ఒకటి నా మీద రాకుండా ఉండడానికి నాయన నేనేం ప్రయత్నం చేయాలి, ఆ ప్రయత్నాలన్నీ చేస్తాను ప్రభు అని ఎంతమంది అయితే మనసులో అనుకుంటున్నారో అందరూ ఒకసారి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ఏమండి, ఆయన సాక్ష్యం పలికితే మనం ఎక్కడుంటామండి? సాక్ష్యం అంటే ఏంటనుకుంటున్నారు? అబ్బో, స్టెల్లా గారు చాలా బాగా మాట్లాడారు వాక్యం. 23వ సంవత్సరం అయ్యగారు చర్చిలో అది కాదు సాక్ష్యం అంటే. మన మైనస్లన్నీ, దేవుని ఎడల మనకున్న వ్యతిరేకత అంతా బయటకు తీసి వీడు ఇలాంటి వాడు అనే సాక్ష్యం చెప్తారు. ఆ సాక్ష్యం మనం ఫేస్ చేయడానికి అస్సలు ఇష్టపడద్దు. ఆ కోవలో ఉండడానికే ఇష్టపడకుండా ఉండాలంటే అది ఆ సాక్ష్యం మనకి మంచిగా రావాలంటే ఏం చేయాలంటే మనం ముందు చెప్పినవన్నీ కూడా నేర్చుకోవడానికి ఇష్టపడదాం. ముందు చెప్పినవి ఏంటి? సింపులేనండి. నీ క్రియలను దిద్దుకోండి, నీ మార్గములు సరిచేసుకోండి, యెహోవా మాట వినుడి, బాధింపకుడి, ఎవరినెవరిని బాధించద్దు. ఇవన్నీ ఉన్నాయి కదా. తల్లిదండ్రులు లేని వారిని, వితంతువుల్ని, తర్వాత పరదేశుల్ని, వీళ్ళందరినీ బాధించద్దు. తర్వాత అన్యజనుల దేవతలను పూజింపద్దు. అది ఇంకా ఈజీ, మనం పూజింపమనుకోండి. ఇవన్నీ నువ్వు చేసినట్లయితే ఏం చేస్తాను? నీ మీద నేను మంచి సాక్ష్యం పలుకుతాను. ఇప్పుడు దేవుడు అయ్యగారి మీద అమ్మగారి మీద మంచి సాక్ష్యం పలుకుతున్నాడు. ఏంటో తెలుసా? అలాగ ఆలయంలోకి ఒకళ్ళు వస్తుంటే వాళ్ళకి ఎంత ఆశ అంటే, ఎంత సంతోషం అంటే, ఒక ఆత్మను దేవుని దగ్గరికి నడిపించాలంటే అది ఎంత ఆశ కలిగి ఉంటారో. నేను ఒక పాస్టర్ అమ్మని, కానీ నాకే ఇంత ఆశ ఉన్నప్పుడు మరి పాస్టర్ గారు లాగా ఉన్న వాళ్ళకి ఎంత ఆశ ఉంటుందో నేను ఊహించగలను. కనుక వాళ్ళు ఉత్తినే యానివర్సరీలు, ఉత్తినే ఈ పుట్టినరోజులో జరిపించటం లేదండి. కేవలము మన కోసము దేవునికి మనకి మధ్యలో ఉండి ఆయన వారధిలా నడుస్తున్నారు. కనుక ఈ మాటలు వాళ్ళకే, ఈ సాక్ష్యం అంతా కూడా దేవుడు మంచి సాక్ష్యం పలుకుతున్నాడు కాబట్టి ఇంతమంది ఆలయంలో మనం ఈ దినం కూర్చుని వాక్యం వినగలుగుతున్నాం. మంచి సాక్ష్యం కలుగుతున్నాం కాబట్టి మరి బిడ్డను ఒక ఇంటిదాన్ని చేస్తున్నాడు. మంచి సాక్ష్యం పలుకుతున్నాం కాబట్టి బిడ్డ మంచి మ్యూజిక్ వాయిస్తున్నాడు. అంటే పాపంలో పడిపోమా మనం? అప్పుడప్పుడు పాపంలో పడతాం, మనుషుల పనే అది. కానీ దానిలోని లేవనెత్తబడి నిలవబడి దేవుణ్ణి విశ్వసించడం అనేది గొప్ప విషయం. అది మనందరం చేస్తారని ఆశిస్తూ ఈ కొద్ది మాటలను దీవించాలని దేవుణ్ణి కోరుకుంటూ మరి ముగిస్తున్నాను. అందరికీ ఒకసారి హ్యాపీ బర్త్డే టు చర్చ్. హల్లెలూయా.
చక్కని మాటలతో మనకి ఈ దినము మందిరము తాలూకా ఎలా ఉండాలా, ఎలా ఉండకూడదు, ఎలా చేయాలా, ఎలా చేయకూడదని చక్కని మాటలతో మరి మన మధ్యలో సేవకురాలు మరి చక్కని మాటలు చెప్పారు కనుక మరి స్టేలా మేడంకి మరి చక్కని మాటలు చెప్పినందుకు మీరందరూ గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుద్దాం. మరి వాక్యం కొరకు మన మధ్యలో ఉన్న స్థానిక పాస్టర్ గారు ప్రార్థనలో నడిపిస్తారు. తర్వాత వర్డ్ ఆఫ్ థ్యాంక్స్ చెప్పి మరి అయ్యగారు ఈ యొక్క కార్యక్రమం ముగించుకుందాం. స్తోత్రం దేవా, స్తోత్రం నాయనా.